హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ బేసిక్స్ క్లాస్ సెకండ్ అనేది చూస్తున్నాం. ఇందులో ఏంటంటే మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఎలా చేయాలో చూసుకుందాం. అంటే కలపడం, తీసివేయడం, గుణించడం, భాగించడం, వీటికి సంబంధించి మనం బేసిక్ లెవెల్ ఎలా సాల్వ్ చేస్తామో చూసుకుందాం. ఇందులో ఏంటంటే మనం అర్థమెటిక్ ఆపరేషన్స్తో పాటు ఇంకొక టాపిక్ ఏంటంటే ప్లేస్ వాల్యూస్. ఈ ప్లేస్ వాల్యూకి సంబంధించి కూడా మనం ఇందులో క్లియర్ చేసుకుందాం. మనం ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్లేస్ వాల్యూస్ అంటే ఏంటో చూద్దాం. మనకి ఒక నెంబర్ ఉందనుకో, ఇది మనం ఎట్లా అవుతాం ఇప్పుడు 2789. మనం ఎట్లా డిసైడ్ చేస్తున్నాం అసలు? అంటే 2000 అంటున్నాం, 700 అంటున్నాం, 89 అంటున్నాం. ఇది మనం ఎట్లా డిసైడ్ చేస్తున్నాం అంటే మనకి చిన్నప్పుడు తెలుసు కదా, ఒకట్లు, పదులు, తర్వాత ఇది వందలు, ఇదేమో వేలు, వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అండ్ థౌజండ్, ఇట్లా మనకి పెరుగుకుంటూ పోతుంది కదా. రైట్ సైడ్ నుంచి ఒకట్లు ఉంటుంది, నెక్స్ట్ పదులు, నెక్స్ట్ వందలు, నెక్స్ట్ వేలు, నెక్స్ట్ 10,000, నెక్స్ట్ లక్ష, ఇలా మనకి పెరుగుకుంటూ పోతుంది. ఫస్ట్లో ఉన్నది ఏంటంటే మనకి వన్స్ యూనిట్ అంటే, లేకపోతే యూనిట్ డిజిట్ అని కూడా అంటాం అన్నట్టు. ఇది మనకి ప్లేస్ వాల్యూ అనేది ఎట్లా డిసైడ్ చేస్తున్నాం అంటే ఈ ప్లేసెస్, ఈ వన్స్, టెన్స్, 100 తోటి మనం ఈ నెంబర్ ఇంటూ చేసినప్పుడు మనకి ప్లేస్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. అంటే ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 ఏమవుతుంది అంటే 9 ఇంటూ 1, 9 ఇంటూ 1, 9 అనేది ప్లేస్ వాల్యూ ఆఫ్ 9. ఇక్కడ 8 ఉంది కదా, 8 అనేది పదులలో ఉంది. ఇప్పుడు దీని ప్లేస్ వాల్యూ ఏమవుతుంది అంటే 8 ఇంటూ 10, 80. అందుకే అంటున్నాం కదా 2789. 80 ఎట్లా వచ్చిందంటే ఇలా, దీని ప్లేస్ని బట్టి 8 ఇంటూ 10, 80. నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది కదా, 7 ఎక్కడుంది? వందలలో ఉంది. అప్పుడు ఏమవుతుంది? ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఈజ్ ఈక్వల్ టు 700. 7 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 700. నెక్స్ట్ 2 ఇంటూ 100, 2 ఇంటూ 1000. అప్పుడు ఏమైంది? ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 ఏమైంది? 2000 అయిపోయింది, 2000 అయిపోయింది. ఎందుకంటే ఇది వేలల్లో ఉంది కాబట్టి. సో ఇలా మనకి ప్లేస్ వాల్యూ అనేది ఉంటుంది. ఇలానే మనం ప్రతి నెంబర్కి కూడా చూసుకోవచ్చు, ఇంకెంత పెద్ద నెంబర్ అయినా. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000. అంటే 50 అనేది 10,000లో, 5 అనేది 10,000లో ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది? 50. ఇక్కడ 7 ఉంది కాబట్టి మొత్తం ఎంత? 57,589. సో ఇది 9, ఇది 80, ఇది 500, ఇది 7,000, ఇది 50,000. సో ఇలా మనకి ప్లేస్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మనం అడిషన్ ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనం 1 డిజిట్ నెంబర్స్ తోటి స్టార్ట్ చేద్దాం. మనం ప్రీవియస్ క్లాస్లో చూసినాం కదా 1 డిజిట్ నెంబర్, 2 డిజిట్ నెంబర్. సో మనం ఫస్ట్ 1 డిజిట్ తోటి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. సో అడిషన్ చూస్తున్నాం మనం. ఫస్ట్ 2 + 6, అడిషన్కి సింబల్ ప్లస్ కదా. 2 + 6 ఏమవుతుంది? 6, 7, 8 అవుతుంది. రైట్. నెక్స్ట్ ఏంటిదంటే 7 + 2 ఎంత అవుతుంది? 9 అవుతుంది. సో సింగిల్ డిజిట్లో మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎంత? ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి పాయింట్, నెంబర్కి మనం లెఫ్ట్ సైడ్ ఎన్ని జీరోస్ పెట్టినా ఈ వాల్యూ అనేది 7 అయి ఉంటుంది. ఇప్పుడు 7 ఉంది కదా, లెఫ్ట్ సైడ్ ఎన్ని జీరోస్ పెట్టినా దీని వాల్యూ అనేది 7. కానీ రైట్ సైడ్ పెడితే మాత్రం దీని వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే లెఫ్ట్ సైడ్ మనం ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకటి 2 డిజిట్లో వచ్చేది ఆన్సర్ చూద్దాం. ఇందులో ఏంటంటే మనకి అన్ని సింగిల్ డిజిట్లో వచ్చినాయి ఆన్సర్స్ కూడా. ఇప్పుడు చూద్దాం. 9 + 5 ఎంత? డైరెక్ట్ మనం చెప్పచ్చు 14. కానీ మనం ఎలా చేయాలంటే ఇది ఎప్పుడైనా, ఇప్పుడు మనకి 2 డిజిట్లో వస్తుంది ఆన్సర్ అనేది. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి 0 ఉందనుకుందాం, అంటే 2 డిజిట్ లాగా ట్రీట్ చేద్దాం. సో జీరోస్ పెడితే దీని వాల్యూ అయితే చేంజ్ కాదు. 9 అయింది, ఇది 5 అయింది. ఇప్పుడు మనకి 2 డిజిట్లో ఆన్సర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా మనం ఈ వన్స్ యూనిట్లో ఉన్నది రాయాలి. ఒకట్ల స్థానంలో ఉన్న డిజిట్ని మాత్రమే ఇక్కడ మనం రాస్తాం 4. ఈ మిగిలిన 1 అనేది నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న నెంబర్కి క్యారీగా వెళ్తుంది. అంటే ఈ జీరోస్కి ఇది ఇప్పుడు క్యారీ అయింది. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి? 1 + 0 + 0, 1. సో ఇది మనకి ఇది ప్రాసెస్ అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 35, 2 డిజిట్లు చూద్దాం, అండ్ 46. ఇప్పుడు చూద్దాం. రైట్ సైడ్ నుంచి మనం స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా, అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ. సో మనకి ఇప్పుడు 5 + 6 ఏమవుతుంది? 11 అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ 11 రాస్తామా? రాయొద్దు. అట్లా ఏం చేయాలంటే
మనకి నెంబర్ అనేది సింగిల్గా 6 + 2 8 వచ్చింది కాబట్టి డైరెక్ట్ రాసినాం. కానీ ఇక్కడ 5 + 6 11 వస్తుంది. సో మనం 11 అనేది డైరెక్ట్ రాయద్దు రెండు డిజిట్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒకట్ల స్థానంలో ఉన్న నెంబర్ని మాత్రమే ఇక్కడ రాస్తాం. ఈ మిగిలినది ఏమవుతుందంటే క్యారీ అవుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న నెంబర్కి ఇక్కడ మిగిలిన నెంబర్ క్యారీ అవుతుంది. ఇక్కడ ఏది ఉంటే అది, ఇక్కడ 3 ఉంటే 3, 9 ఉంటే 9, ఇక్కడ నెక్స్ట్ నెంబర్కి క్యారీ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది 1 + 3 + 4 ఏమవుతుంది, 8 అవుతుంది. సో ఇట్లా మనం అడిషన్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ చూడండి, 9 + 7 ఏమవుతుంది, 16. మనం 16ని డైరెక్ట్ రాస్తామా, రాయము. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంకా వేరే నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ రాయము. ఒకవేళ వేరే నెంబర్స్ లేకపోతే డైరెక్ట్ రాసుకోవచ్చు, కానీ ఉన్నాయి కాబట్టి మనం రాయరు. అప్పుడు ఏం చేస్తాం, మనం ఓన్లీ ఫస్ట్ డిజిట్ మాత్రమే రాయాలి. 1 యూనిట్లో ఉన్న డిజిట్ మాత్రమే 6. అప్పుడు ఇది ఇక్కడ ఇంకొకటి ఏముంది, 1 అనేది ఇటు క్యారీ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, 1 + 7 8, 8 + 8 16. ఇక్కడ డైరెక్ట్ 16 రాసినాం. ఎందుకంటే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఏం లేవు, అటు జీరోస్ ఉన్నా లేకపోయినా మనకు ఆన్సర్ అనేది వస్తుంది కాబట్టి. సో ఇట్లా మనం అడిషన్ అనేది చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మనం సబ్ట్రాక్షన్ చూద్దాం, అంటే తీసివేయడం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం 1 డిజిట్ తోటి స్టార్ట్ చేద్దాం, ఈజీగా ఉంటుంది కదా. 9 - 5, 9 నుంచి 5 తీసేస్తే ఎంత వస్తుంది, 4 వస్తుంది కదా, ఈజీ. 6 నుంచి 3 తీసేస్తే ఏమొస్తుంది, 3 వస్తుంది. ఇప్పుడు 3 నుంచి 6 తీసేద్దాం, తీయస్తుందా తీయరాదు. 3 నుంచి 6 ఎట్లా తీస్తాం అంటే మన క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎట్లా వస్తాయి అంటే 2 - 5 అని ఉందనుకోండి, దీని అర్థం ఏంటిది, 2 నుంచి 5 తీసేయాలి, అంతేగాని 5 నుంచి 2 తీసేయడం కాదు. ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ అయినది తీసేయడం. అట్లనే డివిజన్లో కూడా రైట్ సైడ్ మనకి ఇప్పుడు ఏముందంటే 36 / 5 ఉందనుకోండి, ఈ 36ని 5 డివైడ్ చేయాలి, అంతేగాని 5ని 36 డివైడ్ చేసుడు కాదు. అట్లనే ఇక్కడ 2 నుంచి 5 అనేది తీసేయాలి. సో మనకి 2 నుంచి 5 అనేది తీసేస్తుందా, తీసేయరాదు. 2 అనేది చిన్న, 5 అనేది పెద్ద, ఎట్లా తీసేస్తాం. అప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడైనా చిన్న నెంబర్ నుంచి పెద్దది తీసేసినప్పుడు మనకి ఆన్సర్ అనేది నెగిటివ్లో వస్తుంది, అంటే మైనస్ అనే నెంబర్ వస్తుంది, మనకి పాజిటివ్లో రాదు. 6 నుంచి 3 తీసేసినాం, పెద్ద నెంబర్ నుంచి చిన్న తీసేసినాం కాబట్టి మనకి డైరెక్ట్ ప్లస్లో వచ్చింది, +3 అన్నట్టు. ఇక్కడ ప్లస్ ఉన్నా లేకపోయినా మనకి ఇది ప్లస్ అన్నట్టే. కానీ మనకి చిన్న నెంబర్ నుంచి పెద్ద తీసేటప్పుడు ఏం చేస్తామంటే మనకి ఆన్సర్ అనేది నెగిటివ్లో వస్తుంది కాబట్టి నెగిటివ్ సింబల్ పెట్టినాం. తర్వాత ఏం చేయాలంటే 2 నుంచి 5 తీసేయాలి, అందుకోసమే 5 నుంచి 2 తీసేస్తాం. ఇప్పుడు ఆన్సర్ అనేది మనకి -3 అవుతుంది, +3 కాదు, -3. తీసేయడం 5 నుంచి తీసేస్తాం, కానీ సింబల్ అనేది మాత్రం చేంజ్ అయింది. సేమ్ ఇక్కడ కూడా 3 - 6, 3 నుంచి 6 అనేది తీసేరాదు. ఇది చిన్న నుంచి పెద్ద తీస్తున్నప్పుడు ఏం చేయాలి, మనకి పాజిబిలిటీ మైనస్ వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి, 6 నుంచి 3 తీసేయాలి, మళ్ళీ ఏమొస్తుంది, మనకి 3 వస్తుంది. సో ఇది మనకి -3. అట్లనే 7 - 9, ఇది మనం ఎట్లా రాస్తామంటే ఇలా 7 - 9. 7 నుంచి 9 తీసేయడం సో కుదరదు, చిన్న నుంచి పెద్ద తీసేస్తున్నాం కాబట్టి మైనస్ సింబల్. తర్వాత ఏం చేయాలి, చిన్న నుంచి పెద్ద తీసేయాలి కాబట్టి 9 నుంచి 7 తీసేస్తాం, అప్పుడు 2 వస్తుంది, ఆన్సర్ -2. సో ఇది మనకి మైనస్కి సంబంధించింది. ఇంకొక ప్రాసెస్ ఏముందంటే మనకి 25 - 19. ఇప్పుడు ఏంటిది, మనం మైనస్లో 1 డిజిట్ చూసినాం, ఈజీగా చేస్తున్నాం. కానీ 2 డిజిట్లు ఎట్లా వేయాలి, 2 డిజిట్ ఆర్ 3 డిజిట్ ఆర్ 4 డిజిట్ మనకి ఎన్ని ఉన్నా కానీ మనం ఫస్ట్ ఎప్పుడైనా రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే వన్స్ ఒకట్ల స్థానం నుంచి మాత్రమే మనం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఏంటిది 5 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో 5 నుంచి 9 అనేది తీసేయరాదు. సో మనం ఇక్కడ ఈ టాపిక్ని ఇక్కడ అప్లై చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ 2 డిజిట్లు ఉన్నది, ఇక్కడ సింగిల్ డిజిట్లోనే ఉంది. ఇప్పుడు ఇది మనం డైరెక్ట్ కూడా చెప్పుకోవచ్చు, 25 తర్వాత 19 తీసేయాలంటే 20, 21, 22, 23 ఇట్లా మనం లెక్క పెట్టుకొని పెద్ద నుంచి చిన్న తీసేయడం కాబట్టి డైరెక్ట్ రాస్తాం. కానీ మనం ఇలా ఈ ప్రాసెస్లో ఇలా చేయాలి, మనం డైరెక్ట్ చూసుకున్నట్టయితే 5 నుంచి 9 అనేది తీసేయరాదు. అప్పుడు ఏం చేస్తాం,
పక్కనున్న నెంబర్ నుంచి అప్పు తీసుకుంటాం అన్నట్టు. అంటే ఈ 2 నుంచి మనం అప్పు తీసుకుంటాం. మనం ఎప్పుడు అప్పు తీసుకున్న తర్వాత ఎంత అంటే ఇక్కడ మనకి 10 అవుతుంది, కానీ ఇక్కడ తీసేసేటప్పుడు మాత్రం 1 మాత్రమే తీసేస్తాం. అర్థమైందా? ఇక్కడ మనం అప్పు తీసుకున్నాం 2 నుంచి, ఈ 2 నుంచి 1 మాత్రమే తీసేస్తాం. అంటే 2 నుంచి 1 తీసేసిన తర్వాత మనకి ఎంత మిగులుతుంది? ఇక్కడ 1 మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ అప్పు తీసుకున్న వాళ్ళకి ఎంత? 10. సో 10 + 5 ఏమవుతుంది అప్పుడు? 15. 15 నుంచి ఇప్పుడు 9 తీసేస్తుందా? తీసేయచ్చు. ఎంత అవుతుంది ఆన్సర్? 6 అవుతుంది. ఇక్కడ 2 ఉందా? లేదు. 2 నుంచి 1 తీసేసినాం, అప్పుడు ఏముంది? 1 ఉంది. ఈ 1 నుంచి ఈ 1 తీసేస్తే ఏమవుతుంది? 0 అవుతుంది. మనం ఎట్లా అంటే ఇప్పుడు మైనస్ చేసేటప్పుడు 256, 228 ఉందనుకోండి, ఇందులో నుంచి ఈ నెంబర్ మాత్రమే తీసేయాలి, అంతేగాని ఏదో అడ్డదిడ్డం తీసేయడం కాదు. 1s ప్లేస్లో ఉన్న వాటిని మాత్రమే తీసేయాలి. నెక్స్ట్ 10స్లో ఉన్న వాటిని 10స్లో నుంచే తీసేయాలి. 100స్లో ఉన్నవి మాత్రం 100స్లో ఇలా సీరియల్గా తీసేయాలన్నట్టు. ఒకవేళ మనకి ఇలా ఉంటే ఇదేమో 3 డిజిట్లు ఉంది, 2 డిజిట్లు ఉంది, అప్పుడు ఏం చేయాలంటే మనం ఇటు సైడ్ ఇంకో 0 పెట్టుకోవాలి. 0 to 8 అంటే 28 అవుతుంది. మనకి మళ్ళీ వాల్యూ అయితే చేంజ్ కాదు కదా. సో ఇప్పుడు మనం మైనస్ చేద్దాం. ఇక్కడ 6 నుంచి 8 అనేది తీసేయాలి. అప్పుడు ఏం చేస్తాం? పక్క నెంబర్ నుంచి అప్పు తెచ్చుకుంటాం. ఎంత? 10 అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి. కానీ ఇక్కడ మాత్రం 5 నుంచి 1 మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు 5 పోయి ఇక్కడ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. ఇక్కడ 10 తీసుకున్నాం అప్పు. ఇక్కడ 10 + 6 ఎంత? 16. 16 నుంచి ఇప్పుడు ఈ 8 తీసేస్తే ఎంత వస్తుంది? 8. ఇక్కడ మనకి 5, ఇది ఒకటిలో స్థానంలో ఉండేది అయిపోయింది, అంటే 1s యూనిట్లో ఉన్నది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 10s డిజిట్లో 4 ఉంది కదా. 4 - 2 ఎంత? 2. 2 - 0 2. సో ఇట్లా మనకి సబ్ట్రాక్షన్ అనేది చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మనం మల్టిప్లికేషన్ చూద్దాం, గుణించడం. మనం ఒక పని చేయాలి మల్టిప్లికేషన్లో. ఏంటంటే మనం ఖచ్చితంగా టేబుల్స్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఓన్లీ మల్టిప్లికేషన్ కోసమనే కాదు, ప్రాబ్లమ్స్ మనం ఎందులో సాల్వ్ చేసినా కానీ ఖచ్చితంగా మల్టిప్లికేషన్ తర్వాత డివిజన్ ఇవైతే కంపల్సరీగా ఇన్వాల్వ్ అవుతూనే ఉంటాయి. అందుకోసం మీరు కనీసం 12 టేబుల్స్ అయితే ఫస్ట్ ట్రై చేయండి, అప్ టు 12 వరకు. తర్వాత మెల్లమెల్లగా 20 వరకు, 15, సో తర్వాత 15, తర్వాత 20, తర్వాత 25. సో ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ కంపల్సరీగా అయితే 20 అయితే ఎక్కువ టైం తీసుకున్న పర్లేదు, 20 వరకు అయితే కంపల్సరీగా నేర్చుకోండి టేబుల్స్. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ అనేది చూద్దాం. ఫస్ట్ చేసి ఏంటంటే 1 డిజిట్ తోటి స్టార్ట్ చేద్దాం. 5 × 6. ఇక్కడ మనకు ఒక పాయింట్ ఏంటంటే మల్టిప్లికేషన్ అంటే ఏం లేదు, అడిషన్. మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యాడ్ చేసుకోవడం అన్నట్టు. అంటే ఇప్పుడు ఏంటంటే 5 × 6, 5 × 6 అంటే ఏంటిది? ఇప్పుడు మీకు 5th టేబుల్ వస్తే డైరెక్ట్ ఆన్సర్ చెప్తారు. కానీ దీని అర్థం ఏంటంటే ఈ 5 అనే నెంబర్ని 6 టైమ్స్ యాడ్ చేసుకోవడం. అంటే 5 + 5 + 5 + 5 ఇలా మనం 6 టైమ్స్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 30 వస్తుంది. కానీ మనం ఇలా ప్రతి నెంబర్ని అట్లా యాడ్ చేయలేము కాబట్టి మనం టేబుల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అన్నట్టు డైరెక్ట్. ఇంకా పెద్ద నెంబర్ అయితే మనం డైరెక్ట్ మల్టిప్లికేషన్ అనేది అప్లై చేసుకొని ఇలా మనం సాల్వ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎంత మనకి 5 × 6 అంటే ఏంటిది? 30. ఇప్పుడు కొంచెం పెద్ద నెంబర్ చూద్దాం. సో 2 డిజిట్స్. సో 25 టేబుల్ వస్తే డైరెక్ట్ ఇవ్వచ్చు. కానీ మనం సింగిల్ 25 టేబుల్ రానప్పుడు ఏం చేయాలంటే మనం ఒక్కొక్క డిజిట్ తీసుకొని మల్టిప్లికేషన్ అనేది చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు చేసిన మల్టిప్లికేషన్ సింగిల్ అట్లా 2 డిజిట్స్ ఉన్నాయి, కానీ మనం సింగిల్ స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే మన రైట్ సైడ్ నుంచి ఫస్ట్ ఈ డిజిట్ తోటి 5 తోటి మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. 5 తోటి ఏంటంటే మీరు ఇట్లా డైరెక్ట్ 27 తోటి కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఒక్కొక్క నెంబర్ని కూడా మీరు మల్టిప్లై అనేది చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనం 5 × 7 చేద్దాం. ఎంత? 35. మనం అడిషన్లో చూసినాం. అంటే మన కింద మనం తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత కింద అడిషన్ మాత్రమే చేస్తాం, అన్నిటిని కలిపితే మనకు ఆన్సర్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఎంత? 35 వచ్చింది. ఇక్కడ డైరెక్ట్ 35 రాయొద్దు, ఎందుకంటే 5 × 7 + 5 × 2 తర్వాత మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమే ఫస్ట్ ఏంటంటే 35 వచ్చింది కాబట్టి ఇందులో
యూనిట్ డిజిట్ని ఇక్కడ తీసుకుంటాం. మిగిలిన 3 అనేది ఏంటంటే నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు దాన్ని యాడ్ చేసుకుంటాం అన్నట్టు. సో అప్పుడు ఏమవుతుంది, 5 into 2 వేయాలి. నెక్స్ట్ ఇంత 10 అయింది. ఈ 10 ప్లస్ ఇక్కడ ఉన్న 3ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఎంత 13 అవుతుంది. సో ఇప్పుడు మనం రాయాలి 13. ఒక నెంబర్ అయిపోయింది. ఏం చేయాలి, ఫస్ట్ ఒక నెంబర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ పైన ఉన్న నెంబర్ యూనిట్ డిజిట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇది స్టార్ట్ చేసినాం, 2 డిజిట్లో వచ్చింది కాబట్టి మనకి నెంబర్ అనేది ఓన్లీ యూనిట్ డిజిట్ తీసుకున్నాం. నెక్స్ట్ అనేది క్యారీ అయిపోయింది. తర్వాత మళ్ళీ 5 into 2 చేసినాం, మళ్ళీ ఆ క్యారీ యాడ్ చేసుకొని ఇక్కడ 13 రాసినాం. 13 మొత్తం రాసినాం, ఎందుకంటే మళ్ళీ 2 తర్వాత మనకి ఎలాంటి నెంబర్స్ లేవు. ఒకవేళ ఇక్కడ 1 ఉంటే ఈ 13లో ఓన్లీ 3 మాత్రమే రాసి మళ్ళీ 1 అనేది క్యారీగా తీసుకుంటాం. కానీ మనం అక్కడ నెంబర్ అనేది లేదు కాబట్టి మనం అట్లా చేయలేదు. ఇప్పుడు మనకు 5 అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది 2. ఇప్పుడు 2 తోటి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, 2 into 7, తర్వాత 2 into 2. 2 into 7 ఎంత అయింది, 14. ఇక్కడ ఏంటిదంటే మనం ఒక నెంబర్ అయిపోయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ నెంబర్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఒక్క ప్లేస్ అనేది వదిలిపెట్టాలి. సెకండ్ నెంబర్ తోటి చేసేటప్పుడు ఒక ప్లేస్ అనేది వదిలిపెట్టాలి. నెక్స్ట్ ఇంకో థర్డ్ నెంబర్ ఉందనుకోండి, నెక్స్ట్ టూ ప్లేసెస్ అనేవి వదిలిపెట్టాలి. రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ అనేవి వదిలిపెట్టాలి బ్లాంక్. మీరు ఇక్కడ 0 అలాగా ట్రీట్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడు మనకు 2 into 7 ఎంత అయింది, 14. ఇందులో ఏంటంటే ఇది ఫస్ట్ 7 నెంబర్ ఉంది కాబట్టి మనకు 14 వచ్చింది. మనం డైరెక్ట్ 14 రాయొద్దు, ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకో 2 అనే నెంబర్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తాం మనం, అప్పుడు ఓన్లీ 4 యూనిట్ డిజిట్లో ఉన్న 4 మాత్రమే రాస్తాం. నెక్స్ట్ అనేది 1 అనేది మిగిలింది. నెక్స్ట్ 2 into 7 అయిపోయింది కదా. నెక్స్ట్ 2 into 2 ఏమవుతుంది, 4. ఈ 4కి మనం ఈ మిగిలిన క్యారీ అనేది యాడ్ చేస్తాం. అంతా 5 అయిపోయింది. 5 ఇప్పుడు యాడ్ చేయండి. 5 into ఇక్కడ ఇంటూ ఉందంటే ఇది ఏంటంటే 0. ఇక్కడ మనం ఏం తీసుకోలేదు కాబట్టి 0 లాగా ట్రీట్ చేస్తాం. 5 plus 0 5, 3 plus 4 7, 5 plus 1 6. సో ఇది మనకి ఆన్సర్. సో మల్టిప్లికేషన్ అనేది మనం ఇట్లా చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఇద్దాం. 36 into 12. ఒకవేళ మీకు 12 టేబుల్ వస్తే డైరెక్ట్ 12 into 6 చేస్తారు, రాస్తారు. తర్వాత క్యారీ ఉంటుంది కదా, నెక్స్ట్ 12 into 3 చేసి దానికి యాడ్ చేసి ఇక్కడ చేస్తాం అన్నట్టు. ఒకవేళ 12 టేబుల్ రాకపోతే మళ్ళీ 2 తోటి వేయాలి, మళ్ళీ 1 తోటి వేయాలి. అందుకే 12 టేబుల్ నేర్చుకుంటే మనకి ఈజీ. 12 తర్వాత 20 వరకు మెల్లమెల్లగా నేర్చుకోండి. 12 into 6 ఎంత మనకి 72 వస్తుంది. మనకి నెక్స్ట్ 3 ఉంది, అందుకే మనం డైరెక్ట్ 72 రాయొద్దు. ఫస్ట్ 1 యూనిట్లో ఉన్నది రాస్తాం 2. నెక్స్ట్ 7 అనేది ఏంటిది, నెక్స్ట్ నెంబర్కి క్యారీ అవుతుంది. 12 into 6 అయిపోయింది. ఇప్పుడు 12 into మనం డైరెక్ట్ ఇదే నెంబర్ ఒక్కటే నెంబర్ తీసుకున్నాం అన్నట్టు 12 into 3 ఏమవుతుంది, 36. ఇక్కడ ప్లస్ 7 క్యారీ ఉంది. ఎంత అవుతుంది, 7 plus 6 13, ఇటు 1 క్యారీ, 3 plus 1 4, 43 అయింది. తర్వాత ఏమైనా నెంబర్స్ ఉన్నాయి, ఇటు 3కి లెఫ్ట్ సైడ్ ఏం లేవు. సో 43 అని డైరెక్ట్ రాసేస్తాం. సో ఇట్లా మనం మల్టిప్లికేషన్ అనేది చేస్తాం. సో ఇది మీకు ప్రాసెస్ అనేది నార్మల్ ప్రాసెస్ గుర్తుంటే అయిపోతుంది. కానీ మీకు టేబుల్స్ వచ్చేస్తే ఫుల్ ఇంకా ఫాస్ట్గా చేయగలుగుతారు. మనం డివిజన్ ఎలా చేయాలో చూద్దాం. అంటే భాగించడం అంటే ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. మనకి తెలిసి కదా డివిజన్ సింబల్ ఇది. ఫర్ సపోజ్ 36 డివిజన్ బై 7 ఉందనుకోండి. దీని అర్థం ఏంటిది, సింబల్కి లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ని రైట్ సైడ్ ఉన్న నెంబర్ డివైడ్ చేయాలి. 36ని 7 అనేది భాగించాలి అని అర్థం. అంతేగాని 7ని 36 తోటి డివైడ్ చేయడం అనేది కాదు. అంటే ఇప్పుడు మనం ఎట్లా రాస్తామంటే 36 అనేది మధ్యలో వస్తుంది, 7 తోటి డివైడ్ చేస్తున్నాం కాబట్టి 7 అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది, మధ్యలో 36 ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేది మనకి ఆన్సర్, ఇది మనకి ఆన్సర్ అవుతుంది. తర్వాత ఇక్కడ కింద వచ్చేదేమో రిమైండర్ అంటాం దీన్ని. ఇది రిమైండర్, డివైజర్, డివిడెండ్, కోషెంట్. సో ఇది మనకి రిమైండర్ థియరంలో డివిజన్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకుందాం ఇది ఎట్లా డివిజన్ ఎట్లా చేస్తామంటే,
మనకి మల్టిప్లికేషన్లో మల్టిప్లై చేసేటప్పుడు కింద ప్లస్ చేస్తాం, మనకి డివిజన్లో ఏంటంటే మైనస్ చేయాలి. ఏ విధంగా అయినా మనం 7 టేబుల్లో ఉన్న ఆ నెంబర్స్ని చూసుకొని మనం ఇందులో నుంచి మైనస్ చేసి 0 అన్న వేయాలి, లేకపోతే లీస్ట్ నెంబర్ తోటి మైనస్ చేస్తే సరిపోతుంది. అంటే ఎట్లా అంటే మనం 7 తోటి మల్టిప్లై డివిజన్ చేస్తున్నాం కాబట్టి మనకి 7 టేబుల్ అనేది వచ్చి ఉండాలి. ఇప్పుడు సో ఇది మనకి 7th టేబుల్. ఇక్కడ 7 అనేది ఏంటిది మనకి నెంబర్, ఇది డివైజర్. ఎందుకంటే మనం 7 తోటి డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు డివైజర్ అయిపోతుంది. ఇటు సైడ్ అన్ని ఏంటిది డివైజర్. ఈ మధ్యలో ఉన్నటి అన్ని అంటే 7 × 2 14 అవుతుంది కదా, ఈ 2 3 4 ఇవన్నీ ఏంటి అంటే కోషియంట్స్ అంటాం. కోషియంట్స్ అయితే మనకి ఇక్కడ డివిజన్లో ఈ రైట్ సైడ్ ఉన్నాయి ఏంటంటే మొత్తం మల్టిపుల్స్. 7th టేబుల్లో ఈ రైట్ సైడ్ ఇవన్నింటి టోటల్ మల్టిపుల్స్ అంటాం వీటిని. ఈ మల్టిపుల్స్ నుంచి ఏదో ఒకటి మనకి 36 0 అన్న చేయాలి, లేకపోతే తీసేసినప్పుడు, లేకపోతే నియరెస్ట్ 1 2 3 ఏం వచ్చినా పర్లేదు, కానీ మనం ఇందులో నుంచి తీసేయాలి మ్యాక్సిమం వాల్యూ అనేది 7th టేబుల్ నుంచి. ఎందుకంటే మనకి 7 తోటి డివైడ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు 7లో మనకి మల్టిపుల్ 36కి దగ్గరగా ఏమేమి ఉన్నాయి, 42 ఉంది, 35 ఉంది. 42 తీసేస్తుందా 36 నుంచి? తీసేయరాదు. డివిజన్లో మనం తీసేయరాదు. నార్మల్గా సబ్ట్రాక్షన్లో మనకి నెగిటివ్ వాల్యూస్ వస్తుంది, కానీ డివిజన్లో ఏంటంటే ఐదర్ ఈక్వల్గానే ఉండాలి, లేకపోతే తక్కువ నెంబర్ అయినా ఉండాలి. ఇప్పుడు మనకి ఏముంది 7 5 35, మనకి 36కి దగ్గర ఉన్నది ఏంటిది 35 ఉంది. ఈ 35 అనేది మనం ఇక్కడ రాస్తాం. ఈ 7 అనేది ఆల్రెడీ డివైజర్. ఈ 5 అనేది ఏంటిదంటే మనకి కోషియంట్ అవుతుంది, అంటే మనకు వచ్చే ఆన్సర్ అన్నట్టు అది 5. ఇప్పుడు ఏమొస్తుంది మనకి 6 - 5, ఇక్కడ మైనస్ చేయాలి కదా. 6 - 5 6 నుంచి 5 పోతే 1, 3 నుంచి 3 పోతే 0. సో ఇది ఏంటంటే మనకి రిమైండర్ 1 వచ్చింది మనకి రిమైండర్. ఇదేమో కోషియంట్, డివైజర్ అండ్ డివిడెండ్. ఇది మనకి నార్మల్గా చెప్పడం జరిగింది. కానీ మన సింప్లిఫికేషన్లో అంటే ఎగ్జామ్లో ఎలా అంటే ఒకవేళ మనకి ఆన్సర్ అనేది డెసిమల్లో ఉంటే, అంటే మనకి డైరెక్ట్ డివిజన్ క్వశ్చన్ అస్సలు ఇవ్వరు, కానీ డెసిమల్లో ఉంటే ఏం చేస్తామంటే ఇప్పుడు ఎంత 7 5 35 కాబట్టి 7 5 35 కాబట్టి మనకు 1 వచ్చింది. ఇంకా మనం డివిజన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, 7 ఇక్కడ 7 టేబుల్ ఉంది, ఇక్కడ 1 ఉంది. మనకి 1 అనేది ఉందా 7th టేబుల్లో లేదు. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ పాయింట్ పెడతాం. ఇక్కడ పాయింట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం 1కి 0s యాడ్ చేయాలి, 0s యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు పాయింట్ పెట్టిన తర్వాత. ఇప్పుడు 7th టేబుల్లో 10 ఉందా, లేదు, కానీ 10 కంటే చిన్నది ఉంది. ఇక్కడ ఏంటిది 7 × 1 = 7. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ కోషియంట్ 1 అవుతుంది, 1 × 7. సో 1 మైనస్ చేస్తాం. ఇప్పుడు ఎంత వస్తుంది మనకి 3 వస్తుంది. సో ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 5.1 అవుతుంది. సో ఇలా మనం డివిజన్ అనేది పర్ఫామ్ చేస్తాం. మనం ఇంకో కొన్ని ఈజీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. 225ని 5 అనేది డివైడ్ చేయాలి. ఎట్లా చేస్తాం మనం, ఫస్ట్ 225 అనేది మధ్యలో రాసుకుంటాం. 5th టేబుల్ మీకు రావాలి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక డిజిట్ చూసుకుందాం 2. 5th టేబుల్లో 2 అనేది ఉందా మనకి మల్టిపుల్, అంటే మనకి 5th టేబుల్ ఉంది కదా, ఇది 5 × 1 5. మనం ఈ వీటినే కదా ఇందులో నుంచి తీసేది. 1 తీసుకుందాం, ఒక 2 డిజిట్ తీసుకుందాం. మనకి డివిజన్లో ఎప్పుడంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా వెళ్ళాలి, ఇలా కాదు, ఇటు నుంచి ఇటు వెళ్ళాలి. సో మనకి 2 తీసుకుంటే 5 అనేది పెద్దగా అయిపోతుంది, ఎందుకంటే చిన్నది ఇదే కదా 5th టేబుల్లో ఉండేది. అప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 నెంబర్స్ని మనం ట్రీట్ చేసుకుంటాం అన్నట్టు, మైనస్ చేసుకోవడానికి. ఇప్పుడు 22 ఉంది కదా, ఇక్కడ 22 నుంచి 5th టేబుల్లో మనకి నియరెస్ట్ మల్టిపుల్ ఏముంటుంది, 5 6 30, 5 5 25, 5 4 20 కదా, 5 4 20, 5 5 25. 25 అనేది 22 కంటే పెద్దగా అయిపోతుంది. అదే 5 4 తీసుకుంటే 20 అవుతుంది. సో మనం ఏం తీసుకుంటాం అంటే 5 4 20.
ఇది ఏంటిది 5 డివైజర్, ఇది మల్టిపుల్. సో మల్టిపుల్ ఇక్కడ రాసినాం, మైనస్ చేయాలి. ఇక్కడ ఇదేంటిది మనకి కోషియంట్, ఇక్కడ 4, 5 4 20, 5 4 20. ఇప్పుడు మైనస్ చేద్దాం. 2 - 0 0, 2 - 0 2, 2 - 2 ఏమవుతుంది 0. ఇప్పుడు ఇక్కడ ఈ 5 అనేది ఏంటిదంటే కిందికి వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలానే మనం ప్రతి ఇంకా నెక్స్ట్ నెంబర్స్ ఉంటే తర్వాత ఇక్కడ మనం మైనస్ చేస్తాం, మళ్ళీ ఒక నెంబర్ వస్తుంది, మళ్ళీ ఒక నెంబర్ అనేది కిందికి తీసుకుంటాం అన్నట్టు. ఇట్లా ఒక్కొక్క నెంబర్ ఎన్ని ఉంటే ఒక్కొక్కటి తీసుకుంటూ రావాలి. ఇక్కడ మనకు ఓన్లీ ఒక 5 మిగిలింది కాబట్టి డైరెక్ట్ 5 అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి 25 వచ్చింది. ఇప్పుడు మనకి 5th టేబుల్లో 25 ఎక్కడ ఉంటుంది? 5 5 25. సో ఈ 5 అనేది డివైజర్, ఈ 5 ఏమో కోషెంట్ అవుతుంది, 25 ఏమో మల్టిపుల్. సో 5 అనేది కోషెంట్. సో 25 - 25 ఏమవుతుంది 0. సో మన ఆన్సర్ ఏంటంటే ఇది, ఈ 45 ఈజ్ అవర్ ఆన్సర్ ఆఫ్టర్ డివైడింగ్. సో ఇలా మనం డివిజన్ అనేది చేస్తాం. మన నెక్స్ట్ వీడియో ఏంటంటే ఫ్రాక్షన్స్. సో మనం ఫ్రాక్షన్స్ సంబంధించి న్యూమరేటర్, డినామినేటర్, తర్వాత టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, సో ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో అవన్నీ తెలుసుకుందాం.